ఇందులో ఉన్న నువ్వే కదా? చెప్పరా, ఈ పిల్లల్ని ఏం చేశావు? వాళ్ళు ఏమైపోయారో నిజంగా నాకు తెలియదు సార్. తెలీదా? తెలీదా? తెలీదు సార్. తెలీదా? చెప్పరా, తెలీదా? తెలియదు సార్. చెప్పు. నొప్పిగా ఉందా? అవును సార్. ప్లీజ్ సార్, కొట్టకండి సార్. పసి పిల్లలరా, వాళ్ళేం పాపం చేశారని ఎత్తుకుపోయావు. పిల్లలు ఎక్కడున్నారో ఏంటో తెలియక కన్నవాళ్ళు ప్రాణం పోయేలా ఏడుస్తున్నారు. అసలు పిల్లల్ని ఎత్తుకుపోవడం ఏంట్రా? ఏం బతుకురా నీది? వాళ్ళు ఎక్కడున్నారో చెప్పురా. చెప్పు. చెప్పురా. ఇలా కాదురా, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నిజం చెప్తాను సార్, కొట్టుకోండి సార్. పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడంటే ఎక్కడున్నారు? సార్, చార్మినార్కి దగ్గరలో ఒక ఇంట్లో సేఫ్ గా ఉన్నారు. నీ బాస్ ఎవడు? దీని వెనుకున్నది రత్నవేలేనా? చెప్పు. అవును సార్. రత్నవేలన్నీ ఈ దందా చేస్తున్నాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్కి, ఖతార్కి అమ్మేస్తుంటాడు. మాధవ్ గారు, వీడి జాగ్రత్త. ఏదైనా వెధవేషాలేస్తే పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. రాయ్, పిచ్చి పిచ్చి నాటకాలు వేసావా? తాట తీస్తాను. ఏందన్నా ఇది? మాటి మాటికి ఇళ్ళు ఎందుకు తోలుతున్నావు? బిడ్డ నేను తెస్తా అని చెప్పినా కదా. రేయ్ అన్నా, ఏందన్నా, నాకు సన్మానం ఇట్లా చేస్తున్నావా? అవునప్పా, సన్మానం చేసి పూడుస్తుండా. అయితే వెళ్ళయ్యన్నా. సన్మానం కావాలప్పా? అన్నా అన్నా, మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారుగా. అందుకే మా మధురైలో జల్లికట్లో ఎద్దులకు వాడే ఈ బెల్ట్తో కొట్టాను. హే ఆండవా, నాకు మా అప్పవాడు చెప్పి పొడిచినాడు, మనుషుల్ని నమ్మవద్దు అని. రాజప్ప, ఏందప్ప నువ్వు చేసి పొడిచింది? నన్ను బురుడి కొట్టించాలనుకుంటివా? నా మనుషుల్ని చుట్టూ ఉన్నా కూడా నా కళ్ళు కప్పి డైరెక్ట్గా డీల్ మాదిరి పెట్టుకుంటావా? ఏందన్నా నువ్వు అంటుంది? రేయ్, నాకంతా తెలిసి పూడ్చినాదిరా. నువ్వు నీ నాటకాలు నా దగ్గర పనిచేయవప్పా. నా దగ్గర అప్పు మాదిరి దుడ్డు తీసుకున్నదే గాక బిడ్డ పేరు చెప్పి ఇంకా దుడ్డు లాగి పొడిస్తివి. ఫోన్ లేని ఇడిచిపెట్టినా ఎందుకో ఎరికెనా? నీ బిడ్డ నాకు అప్పచెప్పి పూడుస్తావని. కానీ నువ్వేం చెప్పి పూడ్చినావు? నేను డీల్ మాట్లాడిన దుబాయ్ షేక్తో నువ్వే డైరెక్ట్గా డీల్ మాట్లాడి పూడిస్తివి. నేను ఇప్పుడు నీ ప్రాణాలు మాత్రం తీసి పూడుస్తాను.
అన్నా అన్నా వద్దన్నా 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 అన్నా ఏయ్! అన్న తప్పైందన్నా నీ కాలు మొక్త పాంచన్ నన్ను ఇడిసే అన్నా రేయ్ నిన్నిడిసేస్తే మనుషులకు నేనంటే భయం పోయి పూడుస్తాది. భయం పోతే ఈ మాదిరి దందాన్ని నేను నడపలేనురా. చావు సావరా అన్నా చావు. వద్దన్నా అమ్మా సావు అన్నా వద్దన్నా అన్నా కొట్టొద్దన్నా బిడ్డ నీకే ఇచ్చేస్తా అన్నా ఏందప్పా? అవునా బిడ్డ నీకే ఇస్తా నన్నేం చేయొద్దన్నా సరేనప్పా, నీకు 24 గంటలు టైం ఇస్తా ఉన్నాను. ఈలోగా నువ్వు బిడ్డను తెచ్చి నా చేతిలో పెడితే సరి, లేకపోతే ఇక చెప్పేదేలే, నిన్ను సంపి పూడ్చడమే. అమ్మో రేయ్ ఇన్ని లాగేయండ్రా. అన్నా స్వీటీ స్వీటీ బాగున్నావు కదా, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. పారిజాతం త్వరగా ఎర్ర నీళ్లు తీసుకురా. ఎలా ఉన్నావు? అక్క వంశీ అక్క అక్క వాళ్ళని తీసుకెళ్ళిపోతారేమో అని నాకు చాలా భయం వేసింది. మరేం భయం లేదు వంశీ, ఇప్పుడు నేను వచ్చాను కదా, మనం కలిసి ఆడుకుందాం. ఇక నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఓకేనా? ఓకే అక్క, మా మంచి అక్క. స్వీటీ ఇలా నిలబడమ్మా. వంశీ ఉన్నన్నా రా.